శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాం. ప్రస్తుతము భూమి అజ్ఞానము, జడత్వము అనే చీకటి నిద్రలో మునిగి ఉంది. మనిషి మనసు సంపూర్ణ సత్యాన్ని చూడలేదు. అది కేవలము అర్ధ సత్యాల మధ్య, అంటే రెండు పడవల మధ్య ప్రయాణం చేస్తున్నట్టుగా మనిషి మనసు, ప్రస్తుత మనసు కొట్టుమిట్టాడుతోంది. మానవ ప్రేమ కూడా స్వార్థంతో కూడిన అసంపూర్ణతతో ఉంది. మానవ జీవితము రోగాలతో, భయాలతో, చావు ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చిత స్థితితో, అటువంటి అనిశ్చయతతో భూమిపై ఉన్న అజ్ఞానాన్ని, సందేహాలను పటాపంచలు చేయటానికి సావిత్రి మానవ రూపంలో జన్మించింది. మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడిలా ఆమె ద్వారా దివ్య కాంతి భూమిపై పడుతుంది. ఈ కాంతి వల్ల మనుషులలో మార్పు వస్తుంది. దీన్నే పరమాత్మ ఈ క్యాంటోలో సావిత్రికి స్పష్టం చేస్తున్నారు. ఇలా మానవులు చివరికి తమ అజ్ఞానాన్ని వీడి భగవంతుని వైపు చూస్తారు. గాలి మనల్ని ఎలా ఆవరించి ఉంటుందో అలాగే దేవుడి ఉనికిని అంతటా అనుభూతి చెందుతారు. ఇదంతా కూడా నిశ్చయంగా జరుగుతుంది అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. కదలని బలమైన పునాదిపై నిలబడినట్టు మనుషులు అప్పుడు భగవంతునిపై విశ్వాసం ఉంచుతారు. ఇప్పుడు సగం విశ్వాసంతో, విశ్వాసం ఉండి లేకుండా సందేహాలతో ఉన్న మనుషులు పూర్తిగా చెదరని స్థిరంగా ఉన్న పునాదిపై నిలబడినట్టుగా భగవంతునిపై ఉండే విశ్వాసం మీద నిలబడతారు. నిశా సమయంలో ఆకాశంలో నెలవెంక ఎలా వెలుగునిస్తుందో అలా మనుషుల మనసుల్లో ఆధ్యాత్మిక కాంతి, ఆ స్పిరిట్స్ స్ప్లెండర్, ఆధ్యాత్మిక వైభవం అన్నది ప్రకాశిస్తుంది. ఇదే ఇంతవరకు మనము లాస్ట్ సెషన్లో చూసాం. అయితే ఇక్కడ నుంచి జగన్మాత అనుగ్రహము సావిత్రి ద్వారా భూమిపై ఉన్న అజ్ఞాన చీకట్లను ఎలా తొలగింపచేస్తుంది, మానవుడు అతి మానవుడిగా మారి భూమి మీద దివ్య జీవనం ఎలా సాధ్యమవుతుంది అన్నదాన్ని గురించి చెప్తూ శ్రీ అరవిందులు మనకు ఇక ముందు నుంచి ఎంతో ఆశాభావాన్ని కలిగిస్తారు. అంతటా అంతర్లీనంగా ఉండే పరమాత్మ తన సహస్రదళ పద్మ సింహాసనంపై కూర్చొని ఈ సృష్టిని గమనిస్తూ ఉంటాడు. ఆయన బాహ్యంగా ఏ పని చెయ్యనట్టు కనిపించినప్పటికీ, అబ్సల్యూట్ బీయింగ్ అయినప్పటికీ, ఆయన నిశ్చల శక్తే ఈ భూ ప్రకృతిని శాశ్వత నియమాలతో పాలిస్తుంది. కాలం అనే సముద్రం ఒడ్డున ఉన్న 1000 స్తంభాల గుడిలాంటి హృదయంలో ఉంటూ అచేతనంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఆయన జ్ఞానంతో మేల్కొలుపుతాడు, తన జ్ఞానంతో మేలుకొలుపుతాడు. అయితే ఇలాంటి పరివర్తన జరిగినప్పుడు భూమి మీద శరీరం దాల్చిన ప్రతి జీవి భగవంతునితో ఏకతను పొందుతాడు. అప్పుడు మానవుడు మర్త్యత అన్నది ఉండదు. మానవుడిలో మర్త్యత, ఈ మరణము, ఈ భయము, ఈ దుఃఖము, ఈ బాధ ఇవన్నీ కూడా ఉండవు. భగవంతుని ఆలోచనగా అప్పుడు మనిషి భగవంతుని ఆలోచనగా, సంకల్పంగా జీవిస్తాడు. దివ్యత్వాన్ని కప్పి ఉంచే ఒక అందమైన వస్త్రంలాగా మారతాడు. ఆ పరాశక్తి చేతిలో ఒక పవిత్రమైన సాధనం, ఒక భాగస్వామిగా అవుతాడు. ఆ పరమాత్మ ప్రత్యక్ష రూపంగా మనిషి మారతాడు అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. అప్పుడు ఎలా అవుతుంది అంటే, ఇప్పుడున్న మనిషి సాధారణ మనసు కాకుండా అతనికి మూల కేంద్రము అతి మనసు, అతని స్వభావానికి మూల కేంద్రం అవుతుంది. భగవంతుని సత్యమే అతని ఆలోచనను, పనిని నడిపించే వెలుతురుగా మారుతుంది. అతని చర్యను, అతని ఆలోచనను అప్పుడు భగవంతుని సత్యమే, భగవంతుని సంకల్పమే నడిపిస్తుంది. ఈ మార్పు వలన ప్రస్తుత యాంత్రిక విశ్వం పూర్తిగా మారిపోయి ఒక గొప్ప అద్భుతమైన ప్రపంచంలా తయారవుతుంది. ప్రస్తుత మానవ జాతి కంటే ఎంతో ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఒక నూతన దివ్య జాతి, ఏ మైటియర్ రేస్ ఈ భూమిపై నివసించడము ప్రారంభమవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు పరమాత్మ. మనం పేజ్ నెంబర్ 705లో ఉన్నామండి. సమ్ షాల్ బి మేడ్ ద గ్లోరీస్ రిసెప్టకల్స్ అండ్ వెహికల్స్ ఆఫ్ ద ఎటర్నల్స్ ల్యూమినస్ పవర్. These are the high forerunners, the heads of time, the great deliverers of earthbound mind, the high transfigurers of human day, the first born of a new supernal race. The incarnate dual power shall open God's door, eternal supermind touch earthly time. ఇక పరమాత్మ సావిత్రితో అంటున్నాడు, కొద్దిమంది ఈ వైభవాన్ని అందుకునే వాహకాలుగా శాశ్వతుని ప్రకాశమాన శక్తిగా తయారవుతారు. ఈ కొద్ది మంది
అయితే ఈ కొద్దిమందే ఆ వైభవాన్ని అందుకునే వాహకాలుగా, శాశ్వతుని ప్రకాశ శక్తిగా తయారయ్యే ఈ కొద్దిమందే ఉన్నతమైన పురోగాములు, కాలపు అగ్రగాములు. అంటే మానవ జాతిని ముందుకు నడిపించేవాళ్ళు, అభివృద్ధిలోకి తీసుకునెళ్ళేవాళ్ళు, కాలాన్ని కూడా ముందుకు నడిపించేవాళ్ళు పురోగమన దిశగా. భూపరిమిత మనసును విడుదల చేసే విముక్తి ప్రదాతలు వీళ్ళే. భూమికి విముక్తిని ప్రదానం చేసే విముక్తి ప్రదాతలు కూడా ఈ కొద్దిమందే. మానవ మట్టిని రూపాంతరం చెందించే దివ్య పరివర్తకులు. ఒక నూతన అతిమానస జాతికి చెందిన ప్రథమ సంతతి వీరే. సో కొత్తగా మొట్టమొదటిసారిగా అతిమానస జాతి అన్నది వచ్చే ఆ ప్రథమ సంతతి వీళ్ళే, ఈ కొద్దిమంది. అవతరించిన ఈ ద్విశక్తి భగవంతుని ద్వారాన్ని తెరుస్తుంది. భగవంతుని ద్వారాన్ని మొట్టమొదట తెరిచేది ఈ ద్విశక్తి. ద్విశక్తి అంటే మదర్ శ్రీ అరబిందోనే మొట్టమొదటి అతిమానస జీవులుగా వస్తారు. ఆ ద్విశక్తే భగవంతుని ద్వారాన్ని తెరుస్తుంది. శాశ్వత అతి మనసు లౌకిక భూలోకాన్ని స్పర్శిస్తుంది. The Superman shall wake in mortal man and manifest the hidden demigod or grow into the godlight and God force, revealing the secret deity in the cave. Then shall the earth be touched by the Supreme. His bright unveiled transcendence shall illumine the mind and heart and force, the life and act, to interpret his inexpressible mystery in a heavenly alphabet of divinity's science. మర్త్య మానవునిలో అతి మానవుడు మేల్కొంటాడు. మామూలు మనిషిలో ఉన్న ఈ అతి మనసు ఈ అతి మానవుడు మేల్కొంటాడు. తనలో దాగి ఉన్న దైవాన్ని అభివ్యక్తం చేస్తాడు. ప్రతి మనిషిలో దైవం అవ్యక్తమవుతాడు, లేదా భగవత్ కాంతిలోకి భగవత్ శక్తిలోకి వృద్ధి చెంది హృదయ గృహలో దాగి ఉన్న రహస్య దైవాన్ని వెల్లడి చేస్తాడు. అప్పుడు భూమి సర్వోత్కృష్టుని చేత స్పర్శించబడుతుంది. అప్పుడు భూమిని ఆ పరాత్పరుడు, ఆ పరమాత్మ సర్వోత్కృష్టుడు స్పర్శిస్తాడు. ప్రకాశించే ఆయన సర్వాతిశయపు ముసుగు తొలగి, అప్పుడు ఆయన ముసుగు తొలగి తగదగా ప్రకాశిస్తాడు. మనసు, హృదయము జీవితాన్ని ఒత్తిడి చేస్తూ చర్యలలో తన అనిర్వచనీయ మార్మికతను దివ్య సంకేతాలకు చెందిన ఒక స్వర్గ పరిభాషలో అప్పుడు వెల్లడి చేస్తాడు పరమాత్మ. ఎప్పుడు? మొట్టమొదటి అతిమానవ జీవి భూమి మీదకు వచ్చినప్పుడు, భూమి మీద జన్మించినప్పుడు. హిస్ లివింగ్ కాస్మిక్ స్పిరిట్ షల్ ఎండ్రింగ్, annulling the decree of death and pain, erasing the formulas of the ignorance, with the deep meaning of beauty and life's hid sense, the being ready for immortality. His regard crossing infinity's mystic waves, bring back to nature her early joy to live. The metered heartbeats of a lost delight, the cry of a forgotten ecstasy, the dance of the first world creating bliss. అతని సజీవ విశ్వాత్మ మృత్యువాత పడటము, రోగాలను అనుభవిస్తూ దుఃఖించటము అనే విధిని రద్దు చేస్తుంది. జీవితపు లోతైన అర్థంతో జీవితంలో దాగి ఉన్న రహస్యాన్ని వెల్లడి చేస్తూ అజ్ఞాన సూత్రాలను తుడిచేస్తుంది. మానవ అస్తిత్వము అమృతత్వానికి సిద్ధమవుతుంది. అప్పుడు అనంతత్వపు మార్మిక తరంగాలను దాటాలనే అతని ఆకాంక్ష, అతిమానవుడి ఆకాంక్ష, ప్రకృతి జీవించటానికి పూర్వమున్న ఆనందాన్ని, గత వైభవాన్ని, పోగొట్టుకున్న ఆనందపు హృదయ స్పందనలను, మరచిపోయిన ఆనంద పారవస్యత ఆక్రందనను, ప్రపంచాన్ని సృష్టించే మొదటి ఆనంద నృత్యాన్ని ఆమెకు తిరిగి తీసుకొని వస్తుంది. ప్రకృతికి తిరిగి తీసుకొని వస్తుంది. The immanent shall be the witness God, watching on his many petaled lotus throne, his actionless being and his silent might, ruling earth nature by eternity's law, a thinker waking the inconscience world, an immobile center of many infinitudes in his 1,000-pillared temple by time's sea. అంతటా అంతర్లీనంగా ఉన్న పరమాత్మ సాక్షిలాగా అప్పుడు తన సహస్రదళ కమలంపై ఆసీనమై ఉంటాడు. చర్య లేని ఆయన అస్తిత్వము, ఏ చర్య తీసుకొని ఆయన నిశ్చలమైన ఆయన అస్తిత్వము, ఆయన నిశ్చల బలము శాశ్వతత్వ ధర్మంతో భూ ప్రకృతిని పాలిస్తుంది. ఆయన నిశ్చల ధర్మమే, పరమాత్మ ధర్మమే అప్పుడు భూమిని పాలిస్తుంది. ఒక చింతనశీలిగా కాలసముద్రంలో తన 1000 స్తంభాల ఆలయంలో అనేక అనంతత్వాల ఒక నిశ్చల కేంద్రంగా ఉంటూ అచేతన ప్రపంచాన్ని జాగృతం చేస్తాడు. ఎక్కడెక్కడైతే అచేతన ఉందో అక్కడంతా కూడా జాగృతం అవుతుంది.
Then shall the embodied being live as one, who is a thought, a will of the divine, a mask or robe of his divinity, an instrument and a partner of his force, a point or line drawn in the infinite, a manifest or the imperishable. The supermind shall be his nature's fount. The eternal's truth shall mould his thoughts and acts. The eternal's truth shall be his light and guide. అప్పుడు దేహధారి అయిన జీవుడు మనిషి, అప్పుడు దేహంలో ఉన్న ఈ మనిషి భగవంతుని ఆలోచనగా, ఆయన సంకల్పంగా, భగవంతుని ఆలోచనగా, భగవంతుని సంకల్పంగా, భగవంతుని దివ్యత్వపు వస్త్రంగా జీవిస్తాడు. ఆయన శక్తి సాధనంగా, భాగస్వామిగా, అనంతత్వంలో చిత్రించబడిన ఒక రేఖగా, అనశ్వర అభివ్యక్తిగా, నశించేది కాకుండా శాశ్వతమైన ప్రకటనగా, శాశ్వత అభివ్యక్తిగా మనిషి అప్పుడు ఉంటాడు. అతని స్వభావానికి మూలంగా ఇప్పుడున్న అర్ధకాంతి మనసు కాకుండా అతి మనసు అవుతుంది. అప్పుడు మనిషి మనసు ఇప్పుడున్న అర్ధకాంతితో ఉన్న మనసు కాదు, కానీ అతి మనసు అవుతుంది. శాశ్వతుని సత్యం అతని ఆలోచనలను, చర్యలను రూపొందిస్తుంది. భగవంతుని సత్యమే అతన్ని పనిచేయనిస్తుంది, అతన్ని ఆలోచింపజేస్తుంది. శాశ్వత సత్యమే అతని కాంతిగా, మార్గనిర్దేశకుడుగా ఉంటుంది. All then shall change, a magic order come. Overtopping this mechanical universe, a mightier race shall inhabit the mortal's world. On nature's luminous tops, on the spirit's ground, the Superman shall reign as a king of life, make earth almost the mate and pair of heaven, and lead towards God and truth man's ignorant heart, and lift towards Godhead his mortality. ఇదే అతి మానవుడు ఇక్కడ మనిషిని ఏ రకంగా మర్త్యత నుంచి అమర్త్యతకు, అమృతత్వానికి నడిపిస్తాడు అన్నది చెప్తూ ఉన్నారు శ్రీ అరవిందులు. అప్పుడు సమస్తము పరివర్తన చెందుతుంది, అంతా మారుతుంది. ఈ యాంత్రిక విశ్వాన్ని అధిగమిస్తూ ఒక మాంత్రిక క్రమం వస్తుంది. అప్పుడు ఈ యాంత్రికత అన్నది విశ్వంలో ఉండదు. ఒక అద్భుతం అన్నదే, ఒక మాంత్రికత అన్నదే ఉంటుంది. ఒక బలమైన ఉన్నత జాతి మర్త్య ప్రపంచంలో నివసిస్తుంది. ఈ మానవ ప్రపంచంలోనే ఈ బలమైన ఉన్నత జాతి, అతిమానస జాతి అన్నది నివసిస్తుంది. అతిమానవుడు జీవిత ప్రభు అవుతాడు. భూమిని స్వర్గ సహచరిగా, స్వర్గానికి సమానంగా చేస్తాడు. అప్పుడు భూమి, స్వర్గము రెండు ఒకటవుతాయి. మానవుని అజ్ఞాన హృదయాన్ని భగవంతుని వైపు, సత్యం వైపు నడిపిస్తాడు. అతని మర్త్యతను దైవం వైపుగా, దివ్యత్వం వైపుగా ఉద్ధరిస్తాడు. మనిషి మర్త్యతను అమృతత్వం వైపుగా, దైవం వైపుగా, దివ్యత్వం వైపుగా ఈ అతి మానవుడు ధరిస్తాడు. A power released from circumscribing bounds, its height pushed up beyond death's hungry reach. Life's tops shall flame with the immortal's thoughts. Light shall invade the darkness of its base. Then in the process of evolving time, all shall be drawn into a single plan. A divine harmony shall be earth's law. Beauty and joy remold her way to live. అప్పుడు చుట్టుకొని పరిమితం చేసే హద్దుల నుంచి, ఎలాగైతే కొన్ని హద్దులు పరిమితం చేస్తూ చుట్టుకొని ఉంటాయో వాటి నుంచి ఒక శక్తి భూమి మీద, ఒక శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ఔన్నత్యము జీవితాన్ని మృత్యువుకు, ఆకలికి అతీతంగా ఒత్తిడి చేస్తూ, మన జీవితము ఇప్పుడు ఎలా ఉందో మృత్యువుకు, ఆకలికి ఆ పరిమితుల్లోనే ఉందో, వాటి పరిమితిలో ఉందో దానికి అతీతంగా ఒత్తిడి చేస్తూ అమృత భావనలతో ప్రజ్వరిల్లేట్టు చేస్తుంది. జీవితానికి ప్రస్తుతం ఆధారంగా ఉన్న అంధకారాన్ని, ఇప్పుడు మన జీవితానికి ఏది ఆధారంగా ఉంది? అంధకారమే ఆధారంగా ఉంది, అచేతన ఆధారంగా ఉంది. అచేతన ఆధారంగానే మనం చేసే చర్యలు కానీ, మన ఆలోచనలు కానీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి జీవితాన్ని, అలాంటి అంధకారంతో ఉన్న జీవితాన్ని దివ్యకాంతితో చుట్టుముట్టుతుంది. అప్పుడు పరిణమిస్తున్న కాల ప్రక్రియలో సమస్తము ఒక ఏకైక ప్రణాళికగా చిత్రించబడింది. ఎప్పుడైతే ఈ శక్తి ఈ రకంగా తన దివ్యకాంతితో చుట్టుముట్టుతుందో అప్పుడు కాలంలో ఒక పరిణామం జరిగి, ఆ కాల ప్రక్రియలో సమస్తము అంతా ఒక ఏకైక ప్రణాళికగా, ఒకే ఒక సింగిల్ ప్లాన్గా చిత్రించబడుతుంది. ఒక దివ్య సామరస్యత, ఒక డివైన్ హార్మనీ భూధర్మంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా మనకు సామరస్యత అన్నది, హార్మోనీ అన్నది కనిపించడం లేదు. కానీ అప్పుడు ఈ డివైన్ హార్మనీ అన్నదే భూధర్మంగా ఉంటుంది. సౌందర్య సంతోషాలతో
పృథ్వీ జీవితము రూపుదిద్దుకుంటుంది. భూమి మీద జీవితం మొత్తము సౌందర్యంతో, సంతోషంతో, ఆనందంతోనే ఉంటుంది. ఈవెన్ ద బాడీ షల్ రిమెంబర్ గాడ్. ఇప్పుడు మనకి మన శరీరానికి భగవంతుడు తెలియటం లేదు. ఇప్పుడు మనసుకి, ఆత్మకు, అంతరాత్మకు తెలుస్తూ ఉన్నాడు తప్ప శరీరానికి భగవంతుడు తెలియటం లేదు. కానీ అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ పదార్థం కూడా, మన శరీరం కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటుంది. ఈవెన్ ద బాడీ షల్ రిమెంబర్ గాడ్, నేచర్ షల్ డ్రా బ్యాక్ ఫ్రమ్ మార్టాలిటీ, అండ్ స్పిరిట్స్ ఫైర్స్ షల్ గైడ్ ద ఎర్త్స్ బ్లైండ్ ఫోర్స్. Knowledge shall bring into the aspirant thought a high proximity to truth and God. The supermind shall claim the world for light and thrill with love of God, the enamored heart, and place light's crown on nature's lifted head, and found light's reign on her unshaking base. దేహం కూడా భగవంతుని స్మరిస్తుంది. మన శరీరం, మన పదార్థం కూడా, చైతన్యంగా ప్రస్తుతం ఉన్న పదార్థం కూడా అప్పుడు భగవంతుని స్మరిస్తుంది. ప్రకృతి మర్త్యత నుంచి విరమించుకుంటుంది. ప్రస్తుతం ఉన్న బాధలు, దుఃఖాలు, మృతత్వము ఇవేవి కూడా అప్పుడు ఉండవు. దివ్యాత్మ జ్వాలలు పృథ్వీ అందశక్తిని నిర్దేశిస్తాయి. పృథ్వీ మీద ఉన్న ఈ గుడ్డిగా అంధకారంతో ఉన్న ఈ శక్తిని దివ్యాత్మ జ్వాలలే నడిపిస్తాయి. ఆకాంక్షించే ఆలోచనను దివ్యజ్ఞానం పరమసత్యానికి, భగవంతునికి దగ్గర చేస్తూ ఎవరైతే ఏ ఏ ఆలోచన అయితే ఆకాంక్షిస్తూ ఉంటుందో దాన్ని ఉద్ధరిస్తుంది. అతి మనసు దివ్యకాంతి కోసం అడుగుతూ తన హక్కును చాటుకుంటుంది. అతి మనసు దివ్యకాంతి కోసము అడుగుతూ తన హక్కును, నా హక్కుగా దివ్యకాంతి నాకు కావాలి అని చాటుతుంది. మోహ పరవశమైన హృదయాన్ని భగవత్ ప్రేమతో పులకరింపజేస్తుంది. దివ్యకాంతి మకుటాన్ని తలెత్తిన ప్రకృతిపై ధరింపచేసి ప్రకృతి ఆధారమైన భూమిపై దివ్యకాంతి పాలించేట్టుగా ఈ అతి మనస్సు చేస్తుంది. దివ్యకాంతి మకుటాన్ని ప్రకృతి మీద ధరింపజేస్తుంది. అంటే ప్రకృతి తల మీద ఈ దివ్యకాంతి అన్న కిరీటాన్ని పెట్టి ఆ ప్రకృతి ఆధారమైన భూమి మీద, భూమికి ఆధారం ఏంటి? ప్రకృతి. సో ప్రకృతికి ఆధారం ఏంటి? భూమి. సో అలాంటి భూమి మీద దివ్యకాంతి పాలించేటట్టుగా చేస్తుంది. A greater truth than earth's shall roof in earth and shed its sunlight on the roads of mind. A power ineffable shall lead the thought, a seeing presence govern life and act. In earthly hearts kindle the immortal's fire. A soul shall wake in the inconscient's house. The mind shall be God's vision's tabernacle. The body intuition's instrument, and life a channel for God's visible power. భూధర్మం కన్నా ఉన్నతమైన సత్యము భూమిని కమ్ముకొని మనసు మార్గాలపై తన కాంతిని వదులుతుంది. అప్పుడు మనిషి మనసు ఈ కాంతి నిర్దేశించే మార్గాల్లోనే ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతము ప్రయాణం చేస్తున్న అజ్ఞాన మార్గాల్లో కాకుండా మన ఆలోచనలు అప్పుడు ఎలా ఉంటాయంటే ఈ దివ్యకాంతి ప్రేరేపితమై ఉంటాయి. తప్పు చేయని, పొరపాటు లేని ఒక శక్తి ఆలోచనను నడిపిస్తుంది. ఒక మహాశక్తి వీక్షిస్తూ జీవితాన్ని, చర్యను పాలిస్తుంది. భూహృదయాలలో అమృతత్వ జ్వాలలు రగులుతాయి. అచేతన గృహంలో ఒక అంతరాత్మ మేలుకుంటుంది. మనసు భగవంతుని దృష్టి నివసించే గుడారం అవుతుంది. దేహము అంతఃస్ఫూర్తి ఉపకరణంగా, జీవితము భగవంతుని కనిపించే శక్తి వాహకంగా తయారవుతాయి. అప్పుడు ఆల్ ఎర్త్ ఎలా అవుతుంది అంటే, ఆల్ ఎర్త్ షల్ బీ ద స్పిరిట్స్ మేనిఫెస్ట్ హోమ్, hidden no more by the body and the life, hidden no more by the mind's ignorance. An unerring hand shall shape event and act. The spirit's eyes shall look through nature's eyes. The spirit's force shall occupy nature's force. This world shall be God's visible garden house. The earth shall be a field and camp of God. Man shall forget consent to mortality and his embodied frail impermanence. సమస్త ధరిత్రి మొత్తం, పృథ్వీ మొత్తము దివ్యాత్మ అభివ్యక్తంగా మారుతుంది. ఆ అభివ్యక్త గృహం అవుతుంది. మనసు, ప్రాణము, శరీరాలలో అజ్ఞానం అన్నది ఉండదు. ఎక్కడ కూడా ఇప్పుడు మన మనసులో, ప్రాణంలో, శరీరంలో, హృదయంలో అంతా అజ్ఞానమే. కానీ అప్పుడు మన మనసులో కానీ, ప్రాణంలో కానీ, శరీరంలో కానీ ఎక్కడ అజ్ఞానం అన్నది ఉండదు. తప్పులేని ఒక హస్తము సంఘటనలను, చర్యలను రూపొందిస్తుంది. ఎక్కడా తప్పు జరగటం ఉండదు, నేరాలు ఉండవు, ఘోరాలు ఉండవు, పొరపాట్లు ఉండవు. దివ్యాత్మ నేత్రాలు ప్రకృతి నేత్రాల గుండా వీక్షిస్తాయి. దివ్యాత్మ శక్తి ప్రకృతి శక్తిని ఆక్రమిస్తుంది. ఈ ప్రపంచం భగవంతుని దృశ్యమాన నందనవనంగా
మారుతుంది. ప్రపంచం మొత్తము భగవంతుని నందనవనంగా, భగవంతుడు తిరుగాడే ఆయన తోటగా, ఆయన ఉద్యానవనంగా మారుతుంది. పృథ్వీ భగవంతుని క్షేత్రంగా, ఈ భూమి భగవంతుని క్షేత్రంగా, ఆయన నివాసంగా మారుతుంది. మనిషి మర్త్యతను, బలహీన రూపాన్ని, అశాశ్వతత్వాన్ని అప్పుడు సమ్మతించడు. అప్పుడు ఏ రకంగా కూడా మనిషి ఇప్పుడున్న ఈ మర్త్యతను కానీ, ఈ బలహీన రూపాన్ని, ఈ అశాశ్వతత్వాన్ని సమ్మతించడు అంటూ ఇంకా పరమాత్మ ఏమంటున్నాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం.